Coming to fourth unit of power systems, it is nuclear reactors. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ టాపిక్. సో ఫిజన్కి ఫ్యూజన్కి డెఫినేషన్స్ అడుగుతాడు. సో ఇక్కడ మీరు ఒకసారి క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే న్యూక్లియర్ ఫిజన్ డయాగ్రామ్ కనపడుతుంది మీకు. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ హెవీ న్యూక్లియస్ ఇంటూ 2 ఆర్ మోర్ స్మాలర్ న్యూక్లియై ఈజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియర్ ఫిజన్. సో ఫిజన్ అంటే ఒక మేజర్ న్యూక్లియస్ని, ఒక హెవీ న్యూక్లియస్ని చిన్న చిన్న పార్టికల్స్ కింద, చిన్న చిన్న స్మాలర్ న్యూక్లియస్ కింద విడగొడితే కనుక దాన్ని న్యూక్లియర్ ఫిజన్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ సెంటర్లో ఉన్నది మెయిన్ పార్టికల్ అయితే కనుక, మెయిన్ న్యూక్లియస్ పార్టికల్ అయితే కనుక దాన్ని స్ప్లిట్ చేసిన తర్వాత 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇలా దాని చుట్టూ నెంబర్ ఆఫ్ స్మాలర్ పార్టికల్స్ కింద స్ప్లిట్ అయింది కదా. సో ఇలాంటి ప్రాసెస్ని న్యూక్లియర్ ఫిజన్ అంటారు. సో డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు కూడా ఇట్లాగా ఉండాలి. సెంటర్ ఒక మెయిన్ న్యూక్లియస్ తీసుకుని దాని చుట్టూ ఒక 2 ఆర్ 3 సబ్ న్యూక్లియస్ ప్లేస్ చేసి ఆ స్ప్లిట్ అయిన టోటల్ ప్రాసెస్ని న్యూక్లియర్ ఫిజన్ అంటారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత న్యూక్లియర్ fusion process. So nuclear fusion is the process of making a single heavy nucleus from two lighter nucleus. సో ఇక్కడ ఫ్యూజన్ అంటే కనుక ఒక సింగిల్ హెవీ న్యూక్లియస్ని రెడీ చేయడం. ఓకేనా. మేకింగ్ ఆఫ్ ఏ సింగిల్ హెవీ న్యూక్లియస్ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 లైటర్ న్యూక్లియస్. సో ఇక్కడ ఫ్యూజన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అక్కడేమో స్ప్లిట్ చేయడం, ఉన్నదాని నుంచి స్ప్లిట్ చేసేదాన్ని ఫిజన్ అంటాడు. ఒక సింగిల్ న్యూట్రాన్ నుంచి మల్టిపుల్ న్యూట్రాన్స్ కింద ఇక్కడ విడగొట్టాడు. ఇది ఫిజన్ కింద ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫిజన్ అంటే కనుక 2 న్యూక్లియస్ని ఒక మేజర్ న్యూక్లియస్ కింద రెడీ చేయడం. సో ఇక్కడ డ్యూటీరియం అండ్ ట్రిటియం తీసుకున్నాడు. దీని నుంచి ఒక సింగిల్ ప్రాసెస్ కింద, ఒక సింగిల్ న్యూక్లియస్ కింద డెవలప్ చేశాడు, అది హీలియం కింద. సో ఇలా ఒక సింగిల్ దాని కింద మేకింగ్ చేస్తుంటే ఫ్యూజన్ అంటాము. ఉన్న పెద్దదాన్ని స్ప్లిట్ చేస్తుంటే కనుక ఫిజన్ అంటాము. ఓకేనా. ఈ రెండింటి యొక్క డెఫినేషన్స్ అడుగుతాడు, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ మెరిట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. సో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా రాయాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్లో. సో జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ న్యూక్లియర్ ఎనర్జీ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ జనరేటెడ్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఇక్కడ లెస్సర్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ తోటి హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని డెవలప్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక 2 tons ఆఫ్ కోల్ అవసరం అవుతుందని చెప్పాం కదా. ఇక్కడ అట్లా ఒక 1 lakh ton 2.5 lakh tons కోల్ వాడే చోట 1 kg యురేనియం తోటి మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని రన్ చేయొచ్చు. సో ఇట్లాగా దీని అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. అండ్ లెస్ ఫ్యూయల్ ఆఫర్స్ మోర్ ఎనర్జీ. అదే చెప్పినట్టు తక్కువ రిసోర్స్ తోటి ఎక్కువ ఎనర్జీని డెవలప్ చేయొచ్చు. అండ్ డిమెరిట్స్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ వెరీ హై. యురేనియం కాస్ట్ కానీ థోరియం కాస్ట్ కానీ ఎక్కువ ఉంటుంది. అండ్ రేడియో యాక్టివ్ పొల్యూషన్. సో రేడియో యాక్టివ్ పొల్యూషన్ అనేది ఎక్కువ. అండ్ డిస్పోజల్ ఆఫ్ రేడియో యాక్టివ్ ప్రొడక్ట్స్ ఈజ్ డిఫికల్ట్. సో ఈ ప్లాంట్స్ ఎందుకు వద్దు అంటారంటే ఈ రేడియో యాక్టివ్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ రేడియో యాక్టివ్ పొల్యూషన్ని తగ్గించడం చాలా కష్టం ఈ ప్లాంట్ ఉన్న ఏరియాలో కానీ కంట్రీస్లో కానీ. సో అందుకే ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు తీసేయడానికి వెళ్తుంటే మన కంట్రీలో ఈ ప్లాంట్ని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అక్కడేమో ఈ పొల్యూషన్ ఇదంతా వద్దు అనుకుని తగ్గించడానికి చూస్తున్నారు ఈ ప్లాంట్స్ని. అది ఇప్పుడు మన కంట్రీలో డెవలప్ చేయడానికి చూస్తున్నారు. అలా అంతే, అలాంటి స్టేజ్ ఉందన్నమాట డిఫరెన్స్ ఫర్ అదర్ కంట్రీస్ అండ్ అవర్ కంట్రీ. అండ్ న్యూక్లియర్ ఫ్యూయల్ ప్రాపర్టీస్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. యురేనియం, థోరియం, ప్లూటోనియం. సో యురేనియం వాటి సిరీస్ నెంబర్స్ అక్కడ ఉన్నాయి చూడండి. యురేనియం అండ్ థోరియం, ప్లూటోనియం. అండ్ రిక్వైర్మెంట్స్, ఇట్ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్ ఎట్ ఎనీ కండిషన్. ఓకే, ఎనీ కండిషన్లోనూ ఇది కంపల్సరీ న్యూక్లియర్ మెటీరియల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఏబుల్ టు రెసిస్ట్ ద కరోజన్ని రెసిస్ట్ చేయగలుగుతాయి. అండ్ ఇట్ మస్ట్ బి స్టేబుల్ అండర్ హై ఆపరేటింగ్ టెంపరేచర్స్ దగ్గర ఆపరేట్ చేస్తాం కాబట్టి కంపల్సరీ స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది వర్క్ అయ్యేదే హై టెంపరేచర్ లెవెల్ దగ్గర మనం దీన్ని ఆపరేటింగ్ చేస్తాం. సో దానివల్లే హై టెంపరేచర్స్ దగ్గర మనం ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి దాని నుంచి వచ్చే రేడియో యాక్టివ్ పొల్యూషన్స్ అనేవి చాలా హై లెవెల్లో, హై కాన్సన్ట్రేషన్ తోటి ఉంటాయి. అండ్ ఇట్ షుడ్ నాట్ క్యాప్చర్ న్యూట్రాన్స్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ బెటర్ హీట్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీస్. సో ఇట్లాంటి మెయిన్ ప్రాపర్టీస్ కింద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ ఒకటి కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో దాని యొక్క
బేసిక్ డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది. ఒకసారి ఇంటర్నెట్ డయాగ్రామ్ ఇది ఐదర్ మీ టెక్స్ట్ బుక్‌దైనా ఫాలో అవ్వచ్చు. సో, బేసిక్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది. సో, ఈ సెంట్రల్ పార్ట్ ఏదైతే ఉందో ఇది రియాక్టర్. మనం థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఏదైతే ఉందో బాయిలర్‌ని రీప్లేస్ చేసేస్తే గనక అది మొత్తం కలిపి ఇక్కడ ఉంటుంది. సో, బాయిలర్‌ని తీసేసి రియాక్టర్‌ని గనక పెడితే అది న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఈ బ్లాక్‌లో. మిగతాదంతా సేమ్ ఆపరేషన్. టర్బైన్ గానీ, జనరేటర్ గానీ, కూలింగ్ టవరు, కండెన్సరు ఈ రిమైనింగ్ టాపిక్ అంతా కామను. సో, ఈ పార్ట్‌ని మాత్రమే మనం ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది న్యూక్లియర్ పవర్ స్టేషన్ రాసేటప్పుడు. సో, ఇక్కడ కంట్రోల్ రాడ్స్, రియాక్టర్, స్టీమ్ జనరేటర్, ఈ సర్క్యులేటింగ్ పంప్ వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో, సో, ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ పార్ట్స్ ఆఫ్ రియాక్టర్ వీటిని ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో, ఫ్యూయల్ యురేనియం అనేది ఫ్యూయల్ కింద తీసుకుంటాం. సో, యురేనియం ఈస్ ద బేసిక్ ఫ్యూయల్. యూజువల్లీ యురేనియం ఆక్సైడ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ట్యూబ్స్ టు ఫార్మ్ ఫ్యూయల్ రాడ్స్. సో, UO2 యురేనియం ఆక్సైడ్ అనేదాన్ని తీసుకుంటాడు ఇక్కడ ఫ్యూయల్ రాడ్స్‌ని ఫార్మ్ చేయడానికి ఆ ట్యూబ్స్‌లో. అండ్ షీల్డింగ్, రిఫ్లెక్టర్, రియాక్టర్ వెసెల్, రియాక్టర్ కోర్ ఇవన్నీ కూడా రిమైనింగ్ పార్ట్స్ వీటిలో మెయిన్ పార్ట్స్ కింద. అండ్ మెయిన్ ఇంపార్టెంట్‌వి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే మోడరేటర్. సో, మెటీరియల్ ఇన్ కోర్ విచ్ స్లోస్ డౌన్ ద న్యూట్రాన్స్ రిలీజ్డ్ ఫ్రమ్ fission so that they cause more fission. It is usually water but maybe heavy water or graphite. సో, మోడరేటర్ అనేది ఇక్కడ దాని ఫంక్షనాలిటీ ఏంటి? సో, న్యూట్రాన్స్‌ని స్లోస్ డౌన్ చేయడం. ఏదైతే ఫిషన్ ప్రాసెస్‌లో న్యూట్రాన్స్ అనేవి రియాక్షన్ జరుగుతుందో దాన్ని స్లో డౌన్ చేయడం ఇక్కడ మోడరేటర్ మెయిన్ ప్రిన్సిపల్ కింద తీసుకుంటాం. ఇట్ ఈస్ యూజువల్లీ వాటర్ బట్ మేబీ హెవీ వాటర్ ఆర్ గ్రాఫైట్. సో, వాటర్ కంటెంట్ లాంటిది మేబీ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో, వాటర్ కంటెంట్ అంటే గనక హెవీ వాటర్ కాన్సంట్రేషన్ ఉన్నది. అంటే వాటర్‌లోనే హెవీ వాటర్ అండ్ లైట్ వాటర్ పీహెచ్ రేటింగ్స్ ప్రకారం మనం డిఫైన్ చేసుకుంటాం. ఆర్ గ్రాఫైట్ కాంబినేషన్ ఆఫ్ లిక్విడ్ మెటీరియల్‌ని తీసుకోవచ్చని చెప్తున్నాడు. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్. కంట్రోల్ రాడ్స్‌లో దీస్ ఆర్ మేడ్ విత్ న్యూట్రాన్ అబ్జార్బింగ్ మెటీరియల్. సో, న్యూట్రాన్స్‌ని ఆ కంట్రోల్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో డయాగ్రామ్‌లో వాటిని న్యూట్రాన్ అబ్జార్బింగ్ మెటీరియల్ అని చెప్తున్నాడు. అలా ఉండేటట్టుగా మేడప్ చేస్తాడు. న్యూట్రాన్ అబ్జార్బింగ్ మెటీరియల్ సచ్ యాస్ కాడ్మియం, hafnium or boron and are inserted or withdrawn from the core to control the rate of reaction or to halt it. సో, ఆ టోటల్ ప్రాసెస్‌లో న్యూట్రాన్స్‌ని అబ్జార్బ్ చేసుకునేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఫిషన్ ప్రాసెస్‌లో న్యూట్రాన్స్ ఎక్కువ రిలీజ్ అవుతున్నప్పుడు కంట్రోల్ రాడ్స్‌ని కిందకి లిఫ్ట్ చేస్తారు. సో, ఆ టైంలో న్యూట్రాన్స్‌ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అండ్ ఫిషన్ ప్రాసెస్ కాకుండా ఫిషన్ కావాలి అనుకున్నప్పుడు కంట్రోల్ రాడ్‌ని పుల్ అప్ చేస్తారు. సో, ఇట్లా ఆపరేషన్ అనేది టెంపరేచర్‌ని మెయింటైన్ చేసుకుంటూ చెక్ చేస్తా ఈ ఆపరేషన్ చేస్తా ఉంటారు. ఫిషన్ ప్రాసెస్‌ని బేస్ చేసుకొని జరుగుతా ఉంటుంది. సో, కంట్రోల్ రాడ్స్ అనేవి కీ ఫ్యాక్టర్ ఇక్కడ మనకి ఆపరేషన్‌లో. అండ్ కూలెంట్ ఏ ఫ్లూయిడ్ సర్క్యులేటింగ్ త్రూ ద కోర్ సో యాజ్ టు ట్రాన్స్ఫర్ ద హీట్ ఫ్రమ్ ఇట్ ఇన్ లైట్ వాటర్ రియాక్టర్స్ ద వాటర్ మోడరేటర్ ఫంక్షన్ ఆల్సో యాజ్ ప్రైమరీ కూలెంట్. సో, కూలెంట్ అనేది ఇక్కడ టోటల్ వెజల్స్‌ని, ట్యూబ్స్‌ని ఆర్ కోర్ ఆఫ్ ది న్యూక్లియస్ ప్రాసెస్‌ని టోటల్‌గా కూల్‌గా ఉంచడానికి ఇక్కడ కూలెంట్ అనేది యూజ్ చేస్తాడు. సో, ఇట్ ఈస్ ఎ సర్క్యులేటింగ్ త్రూ అవుట్ ద కోర్ సో యాజ్ టు ట్రాన్స్ఫర్ ద హీట్ ఫ్రమ్ ఇట్. సో, ఆటోమేటిక్‌గా హీట్‌ని డిసిపేట్ చేయడానికి ఈ కూలెంట్ సిస్టమ్ అనేది మనకు న్యూక్లియర్ రియాక్టర్స్‌లో యూజ్ చేస్తారు. సో, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ డయాగ్రామ్. సో, మెయిన్ డయాగ్రామ్ కింద మీరు ఇక్కడ చెప్పిన దాన్నే డ్రా చేసుకోవడం బెటర్. ఇక్కడ ఉన్న డయాగ్రామ్‌ని అబ్జర్వ్ చేస్తే కనుక కంట్రోల్ రాడ్స్ అండ్ స్టీమ్ జనరేటర్ ఆ మొత్తాన్ని కలిపి రియాక్టర్ యూనిట్ అంటాం. అండ్ రిమైనింగ్ స్ట్రక్చర్ అంతా కూడా కామన్. సో, మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ కూలెంట్ ఇవి కంపల్సరీ రాయాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. మెటీరియల్స్ ఏమేమి యూజ్ అవుతున్నాయి. కూలెంట్‌కి హెవీ వాటర్, గ్యాసెస్, ఎయిర్, CO2, హైడ్రోజన్, హీలియం అండ్ రిఫ్లెక్టర్‌కి గ్రాఫైట్, బెరీలియం, హెవీ వాటర్ అండ్ కంట్రోల్ రాడ్స్‌కి కాడ్మియం, బోరాన్, సిల్వర్, ఇండియం. సో, కంట్రోల్ రాడ్ ప్రాపర్టీస్ ఏంటి? ఇది కూడా ఒక్కొక్కసారి అడుగుతా ఉంటాడు విడిగా. సో, బేసిక్ కంట్రోల్ రాడ్ ప్రాపర్టీస్ ఏంటనేవి ఇక్కడ ఇచ్చాడు చూడండి. మస్ట్ హ్యావ్ హై క్రాస్ సెక్షనల్ ఏరియా అండ్ మస్ట్ బీ స్ట్రాంగ్, must be stop any instability of the core power, good resistance to corrosion, stable operation and must be economical and heat transfer properties. సో, ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని కూడా కంట్రోల్ రాడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో మనం కన్సిడరేషన్ కింద తీసుకోవాలి. ఓకేనా? యూనిట్ 5 ఇఫ్ ఇన్ కేస్ మీరు యూనిట్ 5 ప్రిపేర్ అయ్యి ఉంటే గనక ఇక్కడ
ఈ సోలార్ కలెక్టర్స్, టైప్స్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో సోలార్ కలెక్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ ఇక్కడ, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అండ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనేది ఇక్కడ మీకు కనబడుతున్న ఫస్ట్ డయాగ్రామ్. సో ఆ ప్లేట్ డైరెక్షన్ అనేది ఫ్లాట్గా ఉంటుంది ఇక్కడ. మనం సోలార్ కలెక్టింగ్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అంటాం. సో ట్రాన్స్పరెంట్ కవర్, హీట్ ట్రాన్స్ఫర్ మీడియం, అబ్జార్బర్, హౌసింగ్ అండ్ ఇన్సులేషన్. సో ప్రాపర్గా ఈ పార్ట్స్ ఇవన్నీ కూడా రాసుకుని ఇక్కడ డ్రా చేయాల్సి ఉంటుంది. అండ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ అనేది ఇలా పారాబోలిక్ షేప్ కానీ సర్క్యులర్ షేప్లో కానీ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ ఉంటాయి. సో ఇలాగ వచ్చేటట్టుగా, అంటే ఇవి గ్రాఫిక్ డిజైన్స్ కాబట్టి మీరు ఎట్లా డ్రా చేయాలని కాదు, ఆల్రెడీ డ్రాయింగ్ ఐడియా ఉంది కాబట్టి ఆ స్ట్రక్చర్స్లో మనకి ఆ షేప్లో ఉండేటట్టుగా డ్రా చేయాల్సి ఉంటుంది, పోల్ మొమెంటం కానీ ఇదంతా. సో కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ ఏంటంటే సెంట్రల్ లోకై పాయింట్లో మనకి ఇక్కడ కలెక్టర్ని ఫిక్స్ చేస్తాడు. సో ఈ పారాబోలా కానీ సర్క్యులర్ షేప్లో రేడియేషన్ అనేది ఎక్కడ పడినా, అంటే సోలార్ ఎనర్జీ ఏ డైరెక్షన్లో పడినా కూడా ఆటోమేటిక్గా మన ఈ సెంటర్ లోకల్ పాయింట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటుంది. అంటే ఏ డైరెక్షన్లో వచ్చినా ఇక్కడికి సెంట్రల్ పాయింట్కి, సెంట్రల్ రేడియస్ పాయింట్ ఏదైతే ఉందో ఈ కలెక్టింగ్ పాయింట్, ఇక్కడికి డైవర్షన్ జరుగుతుంది. ఓకేనా, రిఫ్లెక్షన్ అన్న కాన్సెప్ట్ ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. సో ఈ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్లో సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మనకి టోటల్ ఎనర్జీని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్లేట్లో ఏ డైరెక్షన్లో పడినా సరే సెంటర్ పాయింట్ దగ్గరికి అబ్జార్బ్ అవుతుంది, రిఫ్లెక్ట్ అయ్యి ఎనర్జీ అనేది. సో దీని ద్వారా మనం ఆపరేషన్ అనేది రన్ చేస్తాం. ఓకేనా, సో ఇట్లా ఈ టూ కలెక్టర్స్ని డయాగ్రామ్స్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ కానీ పార్ట్స్ గురించి కానీ ఇదంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. డయాగ్రామ్ షేప్స్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. ఫ్లాట్ ప్లేట్ అంటే కనుక ఇంక్లైన్డ్ తోటి ఆ ప్లేట్ అబ్జార్బింగ్ ప్లేట్ ఏదైతే ఉందో అది ఫ్లాట్గా ఉంటుంది. అండ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్లో సర్క్యులర్ బాడీలో సెంటర్కి కాన్సన్ట్రేషన్ ప్లేట్ అనేది మనం కలెక్టర్ అనేది ప్లేస్ చేసుకుంటాం. అండ్ అప్లికేషన్స్లో నుంచి ఒక అప్లికేషన్ అడగొచ్చు. ఎనీ అప్లికేషన్, ఒక అప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోలార్ వాటర్ హీటర్ అయితే కనుక డయాగ్రామ్ ఎట్లా అంటే మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. జస్ట్ ఇక్కడ రిప్రజెంటేషన్ కింద ఎగ్జాంపుల్స్ చూడండి. సో సోలార్ కలెక్టర్ అనేది ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ని ప్లేస్ చేసుకున్నాడు. ఇది సన్ డైరెక్షన్ ఇట్లా ఉంది. సో వచ్చిన ఎనర్జీ తోటి ఇక్కడ సోలార్ కలెక్టర్ అనేది కలెక్ట్ చేసుకుని, సో దాని ద్వారా ఇక్కడ ఈ ఫిలమెంట్స్ దగ్గరికి ఆ హీట్ అనేదాన్ని సరే నథింగ్ బట్ ఆ సప్లై అనేదాన్ని ఇక్కడికి పంపిస్తుంది. సో బాయిలర్ హీట్ అవడం ద్వారా ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఈ సిలిండర్లో ఉన్న వాటర్ అనేది, అంటే ఈ బాయిలర్ అండ్ సిలిండర్లో ఉన్న వాటర్ అనేది మనకి హీటప్ అవుతుంది. సో కోల్డ్ వాటర్ అనేది ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది ఈ టోటల్ కంటైనర్లోకి, అండ్ హాట్ వాటర్ పైనుంచి లెఫ్ట్ అవుతుంది. అంటే మన ఇంట్లో ఉండే గేజర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అట్లాగా ఒకటి ఇన్లెట్ పైప్ ఉంటుంది, ఒకటి అవుట్లెట్ పైప్ ఉంటుంది. సో ఇన్లెట్ పైప్ ద్వారా వాటర్ ఎంటర్ అయ్యి టోటల్ ఇక్కడ జరుగుతున్న ఈ ప్రాసెస్ ద్వారా మనం హీటింగ్ కాన్సెప్ట్ అనేది అప్లై చేసుకుంటున్నాం. సో ఇక్కడ సోలార్ ఎనర్జీలో ఇక్కడ వాటర్ హీటర్లో బేసిక్గా మనకు కావాల్సింది హీట్ ఎనర్జీ. సో వచ్చిన దాన్ని హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుని, సో వాటర్ని హీటప్ చేసి దాన్ని అవుట్లెట్ పైప్ ద్వారా ట్యాప్స్కి కనెక్షన్ చేస్తాం. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోలార్ వాటర్ హీటర్, దీన్ని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది డయాగ్రామ్ డ్రా చేసి. అండ్ సోలార్ స్ట్రీట్ లైట్ సిస్టమ్స్ కాన్సెప్ట్ కూడా ఇట్లాగే ఉంటుంది. సో సోలార్ స్ట్రీట్ లైట్స్లో పోల్కి టాప్ పొజిషన్లో మనం సోలార్ ప్యానల్ని ఫిక్స్ చేసుకుంటాం. సోలార్ ప్యానల్ ఫిక్స్ చేసుకున్న తర్వాత పోల్ డ్రా చేసి ఇక్కడ దానికి ఒక లైట్ అండ్ దానికి అటాచ్డ్గా ఇక్కడ ఈ బాక్స్లో రిలే కంట్రోలర్ విత్ బ్యాటరీ బ్యాంక్ అనేది ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ ప్లేస్ అయి ఉంటుంది ఈ బాక్స్లో. సో దాంతోపాటు ప్యారలల్గా ఆ కంట్రోలింగ్ మెకానిజం కోసం ఒక రిలే స్విచ్, అంటే దాంట్లో టైమర్ సెట్ చేసి ఉంచుతాడు. సో ఈవినింగ్ 6 o'clock అయిన వెంటనే ఆటోమేటిక్గా రిలే యాక్టివేట్ అయ్యి బ్యాటరీ సప్లై, అంటే మార్నింగ్ అంతా ప్యానల్ నుంచి వచ్చిందని బ్యాటరీలోకి స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఈవినింగ్ 6 o'clock అవగానే లైట్ ఆన్ అవ్వాలి అని మనం ప్రోగ్రామ్ దాంట్లో డంప్ చేస్తే కనుక రిలే స్విచ్లో ఆటోమేటిక్గా ఈవినింగ్ 6 o'clock అవగానే టైమర్ యాక్టివేట్ అవుతుంది. సో స్విచ్ కండిషన్ అనేది మారిపోతుంది. అంటే డే టైం అంతా స్విచ్ అనేది బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటుంది, ఈ ప్యానల్ స్విచ్ కనెక్షన్స్ అనేవి టెర్మినల్స్. ఎప్పుడైతే ఈవినింగ్ 6 o'clock అయిందో ఆటోమేటిక్గా ప్యానల్ నుంచి టెర్మినల్ కనెక్షన్ అనేది లెఫ్ట్ అయ్యి లైట్కి కనెక్ట్ అవుతుంది. సో అట్లా మనకి లైట్కి ఎనర్జీ వెళ్ళడం ద్వారా ఈవినింగ్ 6 o'clock నుంచి లైట్ వెలుగుతూ ఉంటుంది. సో టైమర్ ఏంటంటే ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 o'clock అన్నట్టు ఫిక్స్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా ఇన్ బిట్వీన్ టైంలో లైట్ వెలుగుతుంది అండ్ రిమైనింగ్ టైం అంతా ప్యానల్ నుంచి ఎనర్జీ బ్యాటరీలో స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇట్లాగా ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది.
సో నెక్స్ట్ క్వెషన్‌లో సోలార్ పంప్ సెట్ గురించి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సోలార్ పంప్ సెట్ ఎక్స్‌ప్లెయిన్ చేయమని. ఇది ఆల్రెడీ మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్‌లో చూస్తా ఉంటారు. ఇది ప్రాక్టికల్ డయాగ్రామ్. ఇది సర్క్యూట్ డయాగ్రామ్. సో సోలార్ ప్యానెల్ ప్లేస్ చేసుకొని ఉంటుంది. సోలార్ ప్యానెల్ ఇక్కడ పైన ఒక పోల్‌కి ప్లేస్ అయ్యి ఉంటుంది. సో దాని నుంచి వచ్చే డీసీ పవర్ ఫ్రమ్ ప్యానెల్ అని ఇచ్చాడు కదా ఇక్కడ. డీసీ పవర్ ఫ్రమ్ ప్యానెల్ అనేది ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ పంప్ ఎన్హాన్సర్ దగ్గరికి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ దీని నుంచి మనకేంటంటే ఈ బోర్ వేసిన ఈ బోర్ పంప్ ఏదైతే ఉందో దీనికి కనెక్షన్ ఇది ఉంటుంది. బోర్ అనేది ఎర్త్ సర్ఫేస్ లోపలికి వెళ్ళి ఉంటుంది కదా! సో ఇది ఎర్త్ సర్ఫేస్ అయితే లోపలికి మనం బోర్ పంప్ అనేది ఇక్కడ ఏసాం బోర్ అనేది. సో ఈ సప్లై అనేది ఈ మోటార్‌కి బోర్ పంప్‌కున్న మోటార్‌కి దేనికైతే దానికెళ్ళింది. అండ్ ఇక్కడి నుంచి ఇంకొకటి అవుట్‌లెట్ పైప్ అనేది ఇప్పుడు ఇక్కడికొచ్చింది. ఓకేనా? అంటే బోర్ వాటర్ లాక్కున్నది ఇక్కడ వాటర్ ట్యాంక్‌లోకి వచ్చి పడేటట్టుగా ఇక్కడ మెకానిజం అనేది సెట్ చేసుకున్నారు. సో బోర్ ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో ఆటోమేటిక్‌గా మోటార్ అనేది వాటర్‌ని సక్ చేసి ఈ అవుట్‌లెట్ పైప్ ద్వారా ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్‌లోకి పడేటట్టుగా. ఓకేనా? సో ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్‌కి పడేటట్టుగా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ యెల్లో కలర్ లైన్ ఉంది కదా! ఈ కనెక్షన్ ఏంటంటే ఫ్లోటింగ్ స్విచ్. సో ఎప్పుడైతే ఆ వాటర్ ఆటోమేటిక్‌గా టాప్ లెవెల్‌కొస్తుందో ఆటోమేటిక్‌గా ఈ ఫ్లోటింగ్ స్విచ్ అనేది సిగ్నల్ పంపిస్తుంది ఇక్కడికి సెన్సార్ సిగ్నల్. ఆటోమేటిక్‌గా స్విచ్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే ఫ్లోటింగ్ సిగ్నల్ ఈ అవుట్‌లెట్ పైప్ లెవెల్‌కి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్‌గా ఈ రిలే యాక్టివేట్ అయ్యి ఇందులో ఉండే రిలే స్విచ్ అనేది యాక్టివేట్ అయ్యి మోటార్ అనేది ఆఫ్ అయిపోయేటట్టు. మళ్ళీ ఫ్లోటింగ్ స్విచ్ అనేది ఎప్పుడైతే బాటమ్‌కి వస్తా ఉందో మళ్ళీ ఆటోమేటిక్‌గా స్విచ్ ఆన్ అయ్యి వాటర్‌ని సక్ చేయడం స్టార్ట్ చేస్తా ఉంటుంది. సో ఆటోమేటిక్ సోలార్ పంప్ సెట్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఇదొక క్వెషన్ కింద అడుగుతాడు. జస్ట్ డయాగ్రామ్ డ్రా చేసి థియరీ మనం మన ఓన్ వర్డ్స్‌లో పారాని ఎలాబరేట్ చేసి రాయడం ఇందులో కాన్సెప్ట్. అండ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ కూడా ఒక క్వెషన్ ఇది. సో సోలార్ రూఫ్ టాప్ అంటే మనం ఆల్రెడీ మన కాలేజ్ బిల్డింగ్ హౌస్ బిల్డింగ్స్ మీద మనకి సోలార్ రూఫ్ టాప్స్ ఉంటాయి. సో ఆ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు హౌస్ మోడల్ కింద తీసుకున్న, బిల్డింగ్ మోడల్ కిందకి తీసుకున్న డయాగ్రామ్ డ్రా చేసి ఆల్రెడీ ప్రీవియస్ ఫస్ట్ యూనిట్‌లో ఉన్న సోలార్ సిస్టమ్ ఎగ్జాంపుల్ ఉంది కదా! అదే తీసుకుంటాం. సో ఇవి పీవీ ప్యానెల్స్. సోలార్ ప్యానెల్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేశాడు. సో అన్నీ కూడా సిరీస్ అండ్ పారలెల్ కనెక్షన్స్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో దాన్ని అన్ని కనెక్షన్స్ కలిపి ఒక జంక్షన్ బాక్స్ దగ్గరకొస్తాయి ఇక్కడ ఇచ్చినట్టుగా. సో ఆ జంక్షన్ బాక్స్ నుంచి ఒకటేమో మీటర్‌కెళ్తా ఉంటుంది. నెట్ మీటర్ కాన్సెప్ట్ అని ఉంటుంది మనకి సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌లో. సో నెట్ మీటర్, గ్రాస్ మీటరింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ నెట్ మీటర్ రీడ్ చేస్తా ఉంటుంది. ఎంత డేటా వచ్చింది, ఎంత ఎనర్జీ వస్తుంది అనేది. సో ఈ వచ్చిన డీసీ సప్లై కాబట్టి వచ్చేది జంక్షన్ బాక్స్ నుంచి నెక్స్ట్ ఐదర్ డైరెక్ట్‌గా డీసీ సప్లైలో వాడుకోవాలి అనుకుంటే ఇక్కడ బ్యాటరీ అని మెన్షన్ చేశాడు. చూడండి ఈ బ్యాటరీ దగ్గరికెళ్తుంది. లేదు బ్యాటరీ కాకుండా మనం బ్యాటరీలో స్టోర్ చేసుకుంటూనే వచ్చే ఎనర్జీని ఆ డీసీని ఏసీ కింద కన్వర్ట్ చేసుకోవాలి అంటే గనక ఇక్కడ ఇన్వర్టర్ అని రాసాడు పైన పేరు చూడండి. ఇన్వర్టర్‌కెళ్తుంది. సో ఇన్వర్టర్ నుంచి డైరెక్ట్‌గా ఏసీ సప్లై కింద మార్చుకొని దాన్ని డిస్ట్రిబ్యూటర్ బాక్స్‌కి అంటే నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఒక సోలార్ బిల్డింగ్ డ్రా చేసుకొని ఆ బిల్డింగ్‌కి పైన రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ అనేవి డ్రా చేసి దాని నుంచి ఒక కంట్రోల్ బాక్స్ నుంచి ఒక మీటరు అంటే ఎంత ఎనర్జీ డెవలప్ అవుతుంది, ఎంత యుటిలైజ్ చేస్తున్నాం అని తెలుసుకోవడం కోసం ఒక మీటర్ పెడతాం. మన ఇంటికుండే ఎనర్జీ మీటర్ లాగా. దాన్ని నెట్ మీటర్ అంటాడు సోలార్ సిస్టమ్‌లో. సో, ఆ కంట్రోలర్ బాక్స్ నుంచి జంక్షన్ బాక్స్ నుంచి వచ్చిన దాన్ని ఐదర్ బ్యాటరీకి ఇవ్వడం డీసీ సప్లై అయితే, లేదు ఇంకొక బాక్స్ డ్రా చేసి ఇన్వర్టర్ కింద ఏసీ సప్లైకి ఇచ్చేటట్టు అండ్ హౌస్ డైరెక్షన్‌లో 1 ఆర్ 2 అప్లికేషన్స్ అనేవి డ్రా చేసుకునేటట్టు. సో ఈ క్వెషన్స్ అయితే కొంచెం మీకు ఈజీగా ఉంటుంది రాయడానికి కూడా. డయాగ్రామ్స్ డ్రా చేసి ఆపరేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడమే. ఓకేనా? అండ్ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ మిల్ అనేది కూడా ఇందులో ఒక సబ్ క్వెషన్ కింద ఉంటుంది. సో ఇది డయాగ్రామ్ డ్రా చేసి అందులో ఉన్న మెయిన్ పార్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడమే. సో ఒకసారి ఈ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐదర్ ఈ డయాగ్రామ్ డ్రా చేయడం గాని, ఈ డయాగ్రామ్ డ్రా చేయడం గాని ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. సో బ్లేడ్ టు బ్లేడ్, సెంటర్ పొజిషన్ టు సెంటర్ పొజిషన్ ఇక్కడ బ్లేడ్ నుంచి బ్లేడ్ వరకు ఉన్న ఏరియా మొత్తాన్ని టోటల్ హెడ్ అంటాము ఆర్ హైట్ అంటాం మొత్తం మీద. అండ్ ఈ సెంటర్ పార్ట్‌ని హబ్ అంటాం. ఓకేనా? ఈ సెంటర్ పార్ట్ ఉన్నదానికి అటాచ్ అయ్యి ఉన్నదాన్ని డ్రైవ్ షాఫ్ట్ అంటాం. సో డ్రైవింగ్ షాఫ్ట్‌కి ఏంటంటే టర్బైను, జనరేటరు 2 కలిపి అటాచ్ అయ్యి ఉంటాయి. సో ఈ డ్రైవ్ షాఫ్ట్ పక్కనే గేర్ బాక్స్ ఒకటుంటుంది. ఓకేనా? ఆ గేర్ బాక్సు టోటల్‌గా ఈ గేరింగ్ మెకానిజం ఈ షాఫ్ట్ మెకానిజం మొత్తాన్ని కంట్రోల్ చేస్తా ఉంటుంది గేర్ బాక్స్. అండ్ ఇది టోటల్‌గా టవర్ సపోర్ట్ అంటాము. సో రోటార్ బ్లేడ్సు అండ్ రొటేటింగ్ బేరింగ్స్ అండ్ హై స్పీడ్ షాఫ్ట్ ఇట్లా టోటల్ పార్ట్స్ అన్ని ఇచ్చాడు. ఇంటర్నల్‌గా ఇంకొంచెం పార్ట్స్ ఎక్కువ కావాలి అంటే ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది టోటల్‌గా.